GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఫర్ ఎగ్జాంపుల్ నా నెల జీతం 30,000 అనుకుందాం. అందులో ఒక 3,000 పక్కన పెట్టి ఈటీఎఫ్లు కొంటాం. సో దీనివల్ల నేను మంచిగా సంపాదించవచ్చు అంటారా? ఇంకా అదే విధంగా బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? జనరల్గా ఇది అందరూ అనుకునేదే. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎడ్యుకేషన్ అయిపోగానే ఎంతో కొంత ఫస్ట్ శాలరీ 30,000 జీతం రాగానే సేవింగ్ చేయాలి అనుకుంటారు. పాత రోజులకు మారిపోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు ఈ చిట్టీలు వేసేది, చిట్ ఫండ్. నెలకు 3,000 వేద్దాము, మనకు అవసరం అయితే 1 లక్ష పాట పాడుకుంటే 1 లక్ష 2 లక్షలు వస్తాయి. మళ్ళీ మనం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకుంటే ఆ లక్ష దేనికైనా కొనుక్కుందాం అనేది ఒకప్పుడు. అయితే ఈ చిట్ల వల్ల ఏమవుతుందంటే అది కూడా ఒక టైపు మోసాలు, లేకపోతే చీటింగు, ఫ్రాడు, ఇక ఇవన్నీ అయిపోతున్నాయి. చిట్ల మీద పోయిండు. ఎందుకంటే మనం సేవింగ్ చేస్తున్నా కమిషన్ రాదు, ఎత్తుకుంటేనో చాలా పే చేయాల్సి వస్తుంది. అందుకని అవి వర్కౌట్ కావు. అట్లా నేను ఈ 3,000కి ఏమొస్తాయి? ఏం రావు. ఇప్పుడు జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్ మంచియే కానీ అంటే ఎప్పుడో మార్కెట్ పెరిగినప్పుడు వస్తాయి కానీ మామూలుగా పెద్దగా రాదు. బ్యాంక్ వడ్డీ, పోస్ట్ ఆఫీస్ 3,000 ఉన్నాయి అనుకోండి. చాలా మంది ఏంటంటే సేఫ్టీ అంటుంటారు ఎక్కువ శాతం. అంటే 3,000 ముందు పోగొట్టుకోకుండా చూసుకోవాలనేది సేఫ్టీ. ఇది ఈ సేఫ్టీలో కూడా రిస్క్ అనే ఒక వర్డ్ ఉంటుంది. రిస్క్ అంటే ఏంటిది అంటే పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు, వీటిల్లో మనం డిపాజిట్ చేస్తే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది 100%. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, ప్రావిడెంట్ ఫండ్లు అయితే 100% సేఫ్టీ. వాటిలో రిస్క్ ఏదైతే ఉందో నో రిస్క్ అంటే రిస్క్ ఉండదు ఇక. కానీ రిటర్న్స్ కూడా జీరో. ఎందుకు రిటర్న్స్ జీరో అంటే జనరల్గా ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే 7%, 8%, 6% మీరు చేసే డిపాజిట్ టైం పీరియడ్ని బట్టి 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, ఆ టైం పీరియడ్ని బట్టి మనము 3,000 మంత్లీ చొప్పున ఇట్లా సేవింగ్స్ చేస్తే దానికో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సేవింగ్స్ అంటాం మంత్లీ సేవింగ్స్, వీటికి చేస్తే ఒక రకమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవన్నీ చేస్తే ఇన్ఫ్లేషన్ అని ఇంకోటి ఉంటుంది. అంటే ఇది మనకి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే ఇన్ఫ్లేషన్ కూడా 7% ఉంటే మనం సంవత్సరం తర్వాత ఒక 7% ఇంట్రెస్ట్ మనకి ఏదైతే వస్తుందో, అంటే 1 లక్ష రూపాయలు అయినాయి అనుకోండి, 7% వచ్చింది అంటే 7,000 మీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ వడ్డీ రేటు, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం, ఈ ద్రవ్యోల్బణం కూడా ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషనే ద్రవ్యోల్బణం అంటే మనం కొనుక్కునే వస్తువుల యొక్క ధరలు సూచి అన్నమాట. ఈ ఇన్ఫ్లేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మన ఇంట్రెస్ట్కి దానికి కొంచెం అటు ఇటు ఉంటుంది. అంటే ఏంది, మన 100 రూపాయలు బ్యాంకులో కానీ ఎక్కడైనా డిపాజిట్ చేస్తే వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అన్నమాట. ఇంకేం లేదు మనకి, ఇన్ఫ్లేషన్కి దానికి ఈక్వల్ చేసి. అంటే నీ 100 ఉన్నట్టు ఒకటి. ఇక రెండోది, ఇప్పుడు 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువు సంవత్సరం తర్వాత 100 ఉండదు. అది 100కి దొరకదు. అది క్వశ్చనే లేదు దాంట్లో. ఏదైనా సరే అంటే ఎందుకు పెరుగుతాయి అంటే ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుందో, ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో వడ్డీ రేట్లు పెంచుతారు. ఈ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు మనం తినేవి, తాగే వస్తువులన్నీ కూడా పెంచుతూ ఉంటారు. అంటే ఏంది, ఎప్పుడైతే కొనుక్కునే వస్తువుల ధరలు పెరుగుతాయో ఈ రోజున్న 100 రూపాయల వస్తువు వచ్చే 100కి రాదు. అది 7 రూపాయలు నీకు వడ్డీ వస్తే అది 120, 130, 140 అయి ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది ఉదాహరణకి. మొన్నటిదాకా కరోనా టైంలో రియల్ ఎస్టేట్ పోయింది. హైదరాబాద్లో ఇండ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. విల్లాలు కూడా 1 కోటి రూపాయలకు దొరికినాయి. పెద్ద పెద్ద విల్లాలు కూడా 15-20 వేలకి కిరాయికి లేరు అన్నవి ఇప్పుడు మనం లేటెస్ట్గా చూస్తున్నాంగా. కోకాపేటలో 100 కోట్లు ఎకరం పలికిందని. ఈరోజు లేటెస్ట్గా ఊరు బయట కూడా 1 లక్ష రూపాయలు గజం పలికింది అనమాట. అంటే ఏంది, వితిన్ 2-3 ఇయర్స్లోనే కరోనా పోయిందో లేదో అనగానే రియల్ ఎస్టేట్ ఇండియాలోనే, వరల్డ్లోనే ఇంత హైయెస్ట్ రేట్లు హైదరాబాద్లో లేవు, ఉన్నాయని చెప్తారు. ఇది కూడా అంతే అనమాట. ఎప్పుడైతే మనం కొనుక్కునే వస్తువులు మన కాడున్న 3,000 పెట్టి ఈటీఎఫ్లు కొనవచ్చు. ఈటీఎఫ్లు ఎప్పుడు కొనాలి అంటే మార్కెట్ బాగా డౌన్ ఉన్నప్పుడు ఉపయోగపడతాయి.
ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇప్పుడు నువ్వు ఈటీఎఫ్ కొనుక్కున్నావు అనుకో, నువ్వు ఎక్కువలో కొనుక్కున్నట్టే. ఈటీఎఫ్ అంటే ఏంటంటే సింపుల్గా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఏంటిదంటే మనం నిఫ్టీ బీస్ అని అంటారు, గోల్డ్ బీస్ అంటారు, ఇట్లా ఐటీ బీసు, రియల్ ఎస్టేటు, ఫార్మా బీసు, ఇవన్నీ ఈటీఎఫ్లు. అంటే ఏ సెక్టార్ నువ్వు కొనుక్కోదలుచుకున్నావో ఈ ఈటీఎఫ్ని కొనుక్కోవటం. ఈ ఈటీఎఫ్ ఇప్పుడు 3,000 పెట్టిర్రు, 3,000 పెడితే వస్తాయి ఈటీఎఫ్లు. అయితే మీరు ఈటీఎఫ్లు కనుక కొనుక్కోదలుచుకుంటే షేర్ మార్కెట్లో రెగ్యులర్గా కొనుక్కోవాలి. ఎందుకు? మార్కెట్ పెరిగింది అనుకోండి, ఉన్నవి మనకి పెరిగినట్టు వస్తుంది. సపోజ్ మార్కెట్ తగ్గింది అనుకోండి, కొనుక్కునేవి మనకి తక్కువలో దొరుకుతాయి. అంటే ఓవరాల్గా యావరేజ్న మార్కెట్ అయితే పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈటీఎఫ్లు సేఫే. కాకపోతే ఏంటంటే కొన్ని డేట్లు ఉంటాయి. ఆ డేట్లో ప్రతి నెల లాస్ట్ థర్స్డే, ప్రతి నెల అది 25 రావచ్చు, 26 రావచ్చు, 27 రావచ్చు, 28 రావచ్చు, ప్రతి నెల లాస్ట్ థర్స్డే. ఈ లాస్ట్ థర్స్డేకి ఏమవుతుందంటే F&O క్లోజింగ్ ఉంటుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి, అది క్లోజింగ్ ఉంటుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇండివిజువల్ స్క్రిప్ట్స్ అని. అయితే గుర్తుపెట్టుకోవాలి వ్యూయర్స్, లాస్ట్ గురువారానికి ముందు బుధవారం రోజు, గురువారం లాస్ట్ గురువారం 27, 28, 26 వచ్చింది, గురువారం బుధవారం అంటే ముందు రోజు మధ్యాహ్నం 1:15 నుంచి 2 గంటల మధ్యలో, 1:30, 2 గంటల మధ్యలో కొనుక్కోవాలి. ఆ టైంలో కొనుక్కొని యావరేజ్ చేసుకోవాలి. మీరు 3,000 ఉన్నాయి కదా, ఆ 3,000కి ఈటీఎఫ్ కొనుక్కోవాలి. మళ్ళీ వచ్చే నెల ముందే డేట్ పెట్టుకోవాలి. గురువారం 26 అయిందా, 27 అయిందా, బుధవారం ఏమైంది 1:30కి ఒక్కసారి కనుక అలవాటు పడితే కరెక్ట్గా ఆ డేట్ నాడు స్ట్రైక్ అయిపోద్ది. సింపుల్ అనమాట. ఉదాహరణకి పెద్దోళ్ళు ఉంటారు, 60 ఏళ్ళోళ్ళు, 65 ఏళ్ళోళ్ళు, 4:30కే లేస్తారు. వాళ్ళకి అలారాలు ఉండవు, గడియారాలు ఉండవు, కానీ లేస్తే 4:30 అయింది. ఎందుకు? లోపల సెట్ అయ్యిద్ది మైండ్. అంటే ఇది మొదట్లో అలారం పెట్టుకొని లేస్తారు. కానీ మీరు కూడా వారం ఒక 10 రోజులు గడిచిపోతే ఆటోమేటిక్గా మీరు 5:30కి అలారం పెట్టి లేస్తే 2-3 రోజుల తర్వాత 5:30 కానీ లేపుతాడు మెదడు. ఏమని? ఇంకా టైం అయింది, అలారం మోగదు, నువ్వు లేచినాగానే మోగుద్ది. అంటే కరెక్ట్గా దానికి నీకు మ్యాచ్ అయింది అన్నట్టు. సేమ్ ఇలానే మీరు 1-2 నెలలు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అయిపోద్ది. ఈటీఎఫ్లు ఓకే. అయితే తగ్గినప్పుడు కంటే కూడా ప్రతి నెల మనం కొనుక్కొని 3,000, 4,000 అదొకటి కొనుక్కోవచ్చు. ఇంకా జనరల్గా ఏంటంటే ఈటీఎఫ్ల కంటే కొత్తగా అంటే చిన్న అమౌంట్లు కాబట్టి ఈటీఎఫ్ లేదు అనుకుంటే ఏదన్నా ఒక షేర్ని కొనుక్కోవటం సేఫ్. ఇంకా ఎస్ఐపి అంటాము. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అదేంటిదంటే ఏదో ఒక షేరు, ఎల్ఎన్టీనో, ఐసిఐసిఓ, హెచ్డిఎఫ్సి బ్యాంకో, టీసీఎస్ఓ, మన రిలయన్సో, ఏదో ఒక షేర్ని ప్రతి నెల బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు ఉంటాయి, నిఫ్టీ 50 ఒక 50 ఉంటాయి, పెట్టేసుకొని ఆ 3,000కి ఏదో ఒక షేరు మంచిది. బ్యాంకింగ్, ఫార్మా, రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషను, క్యాపిటల్ గూడ్సు, ఎంటర్టైన్మెంటు, పబ్లిక్ సెక్టారు, ఇట్లా సెక్టార్లు ఉంటాయి. ఒక 27-28 సెక్టార్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని రిపీటెడ్గా ప్రతి నెల మీరు కొంటూ ఉంటే తెలుసు, అది చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.